హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి విత్ గానా. మా ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారనేది ఈ వీడియోలో చూసేయండి. మేము భోగి మంటలు వేసేటానికి ఆ టైం అయిపోయింది. ఎందుకంటే మా అబ్బాయి అమ్మాయి చిన్నపిల్లలు కదండి, వాళ్ళు కూడా ఈ భోగి మంటల్లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళు కూడా సెలబ్రేట్ చేయాలి ఈ భోగి మంటలు అనేది అని మేమైతే వాళ్ళు లేచిన తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి కొత్త బట్టలు వేసుకుని అప్పుడైతే భోగి మంటలు అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ చూడండి మా అబ్బాయి అమ్మాయి ఎత్తుకోమని వాళ్ళ డాడీని ఎలా విసిగిస్తున్నారో. వాళ్ళనైతే డైవర్ట్ చేయడానికి మా మమ్మీ అయితే ఆవు గుప్పెమ్మలు పెడతాం కదా, ఆవు పేడతో వాటిని పిడకలు చేసి పెట్టారు. సో వాటిని ఒక 5 దండ కింద గుచ్చి వాళ్ళని డైవర్ట్ చేయడానికి అయితే ఇచ్చారనమాట. సో వాటిని పట్టుకుని అలా తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ అయితే వాళ్ళతో కూడా ఆవు పిడకల్ని ఆ భోగి మంటల్లో వేయించేసాము. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట ఈ భోగి మంటల్ని. సరదాగా చలి కాచుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట మా భోగి. సో నెక్స్ట్ అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా దిగాము. నెక్స్ట్ ఈవినింగ్ అయితే భోగి పళ్ళు కూడా సెలబ్రేట్ చేసాం అనమాట. దానికోసం డెకరేషన్ అయితే చేసాము. ఇదేనమాట డెకరేషన్. ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేసేయండి. ఇలా అయితే డెకరేట్ చేసాము. కైట్స్ అండ్ కొన్ని బంతి పూలు ప్లాస్టిక్వి ఉంటే వాటితో ఇలా అయితే అరేంజ్ చేసాం అనమాట. హడావిడిలో పడిపోయి స్టార్టింగ్ ఈ డెకరేషన్ క్లిప్స్ అనేవి తీసుకుంటూ మర్చిపోయాము. సో మొత్తం లైటింగ్ అంతా పోయిందనమాట. సో ఇలా అయితే వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు అయితే అంటూ ఉంటారు, ఎందుకు ఇంత డెకరేషన్ ఇదంతా అవసరమా, నార్మల్గా పోస్తే సరిపోదా భోగి పళ్ళు అనేవి అంటారు. కాకపోతే పిల్లలకి ఏదైనా సెలబ్రేషన్లో చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి. నా చేతులతో నేను డెకరేట్ చేసుకుని ఇలా ఇదంతా చేస్తే నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఎవరేమన్నా పట్టించుకోను, పిల్లలు ప్రతి విషయంలో సెలబ్రేషన్ లాగా చేయడం నాకు చాలా చాలా ఇష్టం అనమాట. కాబట్టి అందరినీ అయితే బొట్టు పెట్టి పిలిచాం అనమాట. సో వాళ్ళ కోసం వెయిటింగ్. అయితే పిల్లల్ని అయితే కూర్చోబెట్టేసాము. వాళ్ళైతే చక్కగా కూర్చుని ఏం జరుగుతుందా నెక్స్ట్ ఏంటని ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. సో అక్కడ పెట్టిన రేగిపళ్ళు అవి తీసుకుని తింటూ అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో అసలు విసిగించరు, చాలా బాగా కోఆపరేట్ చేస్తారు ప్రతిదానికి. సో ఏదైనా వాళ్ళు కోఆపరేట్ చేయబట్టి చేయగలుగుతాను అనమాట. ఈ భోగి పళ్ళు పోయడం అనేది కొందరైతే మార్నింగ్ చేస్తారు, కొందరైతే ఈవినింగ్ చేస్తారు. నేనైతే ఈవినింగ్ టైంలోనే చేస్తాను అనమాట. భోగి పళ్ళు వచ్చేసి 9 years వరకు, అమ్మాయి అబ్బాయి 9 years వచ్చే వరకు దీన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి. ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ భోగి పళ్ళు పోయడానికి మనం యూజ్ చేసే ఐటమ్స్ వచ్చేసి రేగి పళ్ళు, కొంచెం అక్షంతలు, చిల్లర కాయిన్స్, నెక్స్ట్ బంతి పువ్వులు, రేకలు, శనగలు కూడా కలుపుకుంటారండి. ఈ శనగలు అనేవి కొందరు వేస్తారు, కొందరు వేయరు. కాకపోతే శనగలు కలపడం, అవి శనగల్ని పిల్లల చుట్టూ తిప్పడం వల్ల పిల్లల్లో గురుబలం అనేది పెరుగుతుందంటారు. సో ఇవి వాటిలో వేసేయాలంటే మార్నింగ్ మనం నానబెట్టేసుకుంటే ఈవినింగ్ మనం ఈ సెలబ్రేట్ చేసే టైంకి నానిపోయి ఉంటాయి. సో వాటిల్లో కలిపేసుకోవడమేనండి. ఇలా ఈ ఐటమ్స్ అన్నిటినీ కలిపేసుకొని నార్మల్గా మనం పిల్లలకి దిష్టి ఎలా తీస్తాం అలాగా వాటిని తిప్పేసి వాళ్ళ మీద నుంచి పోసేయడమేనండి. ఇలా చేయడం వల్ల వాళ్ళ మీద చెడు దృష్టి ఏమైనా ఉంటే పోతుందంటారు. సో అందుకే దీన్ని ఇలా సెలబ్రేట్ చేస్తారనమాట ఈ ఫెస్టివల్ని. మనం పిలిచిన వాళ్ళందరూ భోగిపళ్ళు పోయడం అయిపోయిన వెంటనే హారతి ఇచ్చేసి ఒక 4గురికి తాంబూలం ఇచ్చుకోవాలండి. ఎవరి స్తోమతకు తగినట్టు వాళ్ళు తాంబూలం అయితే ఇచ్చుకుంటారు. మేము ఎలా సెలబ్రేట్ చేసేదామన్నది లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసేయండి.
శ్రీనివాసాయ గట్టిగా పాడాడి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. పాడాలి, మంగళం గట్టిగా పాడాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జై శ్రీమన్నారాయణ. ఈ టయాన్ని కళ్యాణం జరిగే కాడ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మోత మోత.